వెల్కమ్ టు E6 టీవీ బ్రేకింగ్ న్యూస్. ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య అంశం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆగస్టు 12న తెల్లవారుజామున 2:30 గంటలకు ఘటన జరిగింది. ఎల్బీ నగర్ పిఎస్కు చెందిన PCJ సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్ రూమ్లో ఉరివేసుకున్నట్లు గుర్తించారు. సాయి కుమార్ 2024 బ్యాచ్లో నియమితుడైన కానిస్టేబుల్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ క్యాప్స్ డ్యూటీ కోసం ఏసీబీ కార్యాలయానికి అటాచ్మెంట్ కర్మాన్ ఘాట్లో స్నేహితులతో కలిసి ఓ గదిలో నివాసం ఉంటున్నాడు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే కానిస్టేబుల్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేయడం అయితే జరుగుతూ ఉంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇక తెలియాల్సి ఉంది. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ముందు మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. వీళ్ళంటే 2:30 రాపిస్తారంట లోపల 2:30 3:30 చెప్పండి. లాకప్ వేసి దంచుతారు పెట్టులతో. ఇప్పుడు ఎవరికైనా కొట్టమని చెప్పండి. లాకప్ వేసి పెట్టి తీసుకొచ్చి కొట్టారు. సార్ మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి సార్, ఫస్ట్ మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి సార్. రోజా రోజా మాకు ఫోన్ చేయండి. ఒక ఫ్యామిలీ లేకుండా డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారా? సార్ ఎక్కడ ఉన్నారంట సార్? నా కొడుకుని అలే చంపిరు, నా కొడుకుని అలే కొడుకు సవా కొట్టిందాం, ఉర్రేసిర్రు. ఉర్రి వరకు రక్తం ఎట్లా వెళ్తుంది? నా కొడుకుని ఎరగై పోయిందా, ఉత్సా వస్తుండా? ఎందుకని బాధ పెట్టిర్రు? ఎందుకని టార్చర్ వేసిర్రు నా కొడుకుని? ఆ రూమ్ లో సిసి కెమెరా ఎందుకు లేదు? ఆ రూమ్ లో మా కొడుకు ఫోన్ ఇట్లా స్విచ్ ఆఫ్ చేసిర్రు. మేము వచ్చే వరకు నా కొడుకు ఎందుకు చూపెట్టలేదు మాకు? మేము 4 గంటలకే వచ్చినాం, 3 గంటలకు ఫోన్ చేసిర్రు. మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. మాకెందుకు చూడపెట్టలేదు? ఎందుకు తీసుకుపోయింది? దొంగతానికి వెళ్ళి ఎందుకు తీసుకుపోయిర్రు? నా కొడుకు ఇన్నే ఉండే, అందరం ఇన్నే వచ్చినాము. దొంగతానికి వెళ్ళి తీసుకెళ్ళిండ్రు సార్. నా కొడుకుని సావా కొట్టే ఉర్రి వేసిర్రు. నేను బతకలేనయ్యా. నా చిన్న ఏది సాయి కుమార్, నా బంగారి కొడుకు ఏ సాయి కుమార్, నా కొడుకయ్యా, చిన్న కొడుకు, నా సాయి కొడుకు, సాయి కొడుక న్యాయం చేయాలి. ఎందుకని నాకు ఏమన్నా దోపలేదయ్యా. ఏ సాయి కుమార్ సావా కొట్టే ప్యాన్కి ఉర్రేసిరయ్యో, ఆ సేయి సార్కి పిలువరయ్యో. ఈ న్యాయం ఎక్కడ జరిగిందా? గిట్లా ఏమేమైనా ఎక్కువపోయిందా? ఏమైనా దొంగతనం చేసిండాలి సాయి కుమార్, చిన్న ఏజీ కొడుకయ్యో, నా బంగారి కొడుక. నాకేం తోసదు, నాకు తెలియదు, ఏం చేస్తారో మీ పెద్దలు చేయవలసిందిగా నాకు తెలియదు. నేను ఇంత కూలి చేసుకుని బతుకుతున్నాయన, కూలి చేసి చదివించిన మళ్ళీ ఇంత కోసం నా 9 గంటలకు ఫోన్ చేసి నా ఫోన్లో కూడా పైసలు కొట్టిస్తాను. ఏమి లేదు. 9 గంటలకు రాత్రి
మాట్లాడి ఎట్లు ఏమున్నా ఆయన నాటేసినట్టు వేసినామని చెప్పిన నువ్వు ఫోన్లో పైసలు ఏమి కొట్టరంటే కొడతాను ఆయన అని చెప్పిండు. ఇదే మాట ఇక తల్లికి ఇచ్చిండు, వాళ్ళ అక్కకు మాట్లాడిండు. ఈయన ఫోన్ ఇచ్చేసి ఏం చెప్పలేదు, నాకైతే ఏం చెప్పలేదు. ఎల్బీ నగర్లో చోటు చేసుకున్న ఏదైతే కానిస్టేబుల్ ఆత్మహత్య ఏదైందో ఆ ఘటన ప్రస్తుతం మరి తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. కానిస్టేబుల్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే మనం సాధారణంగా అప్పుడప్పుడు వింటుంటాం కొన్ని వార్తలు, అంటే కానిస్టేబుల్స్కు అంటే పై ఉన్నత అధికారులతో ఈ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆత్మహత్యలకు పాల్పడుతుంటారని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉంటాయి. మొత్తం ఏదైతే చూడాలి, కానిస్టేబుల్ ఆత్మహత్య గల కారణాలు ఏంటి, కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా, వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా, లేదంటే ఆ కానిస్టేబుల్ వృత్తిలో అతడు ఎక్కువ స్ట్రెస్కు ఫీల్ అవుతున్నాడా, ఉన్నతాధికారులు అతను ఇబ్బందులు పెడుతున్నారా అన్న అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొత్తం ఏదైతే ఆ మృతుని యొక్క కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులతో అక్కడ వాగ్వివాదానికి దిగిన విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. ఇక ఈ అంశము మరి ఎలా ముందుకెళ్తుంది, దీన్ని పోలీసులు ఎట్లా విచారిస్తారు, ఈ ఆత్మహత్య గల కారణాలు ఎప్పుడు బయటకు వస్తాయన్నది మనం చూద్దాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. E6 TV.